కడప జిల్లా మాధవి కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ డీసీఎంఎస్గా ప్రమాణ స్వీకారం చేశారు. అట్లూరు మండలానికి చెందిన ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ టీడీపీ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డిని డీసీసీ బ్యాంక్ చైర్మన్గా, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన జయప్రకాష్ను డీసీఎంఎస్గా టీడీపీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మండపల్లి రామప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, వరదరాజుల రెడ్డి, ఆరవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, టీడీపీ కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేల్ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి మరియు స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. నాయకులు అందరూ సహకారంతో ఈరోజు మా పదవి మీకు వచ్చిందన్నా కేవలం మా కుటుంబంలో ఉన్న అభిమానంతో మేమని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు సహకరించారు చిన్న మాటగా. ఎందుకంటే ఈరోజు మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మెట్ట ప్రాంతం నుంచి వస్తున్నాం, దిగువ ప్రాంతం నుంచి వస్తున్నాం. ఈ రైతన్నలకి కడప జిల్లాలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చివరి ప్రాంతంలో చివరి గొట్టుగా మనకు నీళ్లు వస్తున్నాయి, సాగు త్రాగునీరు రెండింటికి కూటంత దూరంలోనే మనకి బ్రహ్మం సాగర్ ఉంది. ఈ బ్రహ్మం సాగర్ కోసం రైతులు కానీ మనకి ఈరోజు 200 ప్రైవేట్ చెరువులు ఉన్నాయి. ఇవన్నీ నింపాల్సిన అవసరం మనందరం బాధ్యత తీసుకోవాలి. నిన్న మహానాడు వేదికగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు కష్టకాలంలో నిలబడి పోరాటం చేసిన ఇక్కడ ఉన్న మండల నాయకులు అందరూ చేశారు. మనందరం తీర్మానం మహానాడులో, మన నియోజకవర్గ మహానాడులో పెట్టిన తీర్మానాలు 2 విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తేలికగా నీళ్లు మరియు సోమశిల వనకజలాలన్నీ ఖచ్చితంగా మన గొప్పల చెరువుకి నింపుతామని ముఖ్యమంత్రి గారికి ఇచ్చినందరికీ ప్రత్యేక అభినందనలు అందరూ తెలియజేయాలని నేను సభాపూర్వంగా కోరుతున్నాను. ఈరోజు మనందరం అడిగేది ఇక్కడ ఉన్న వాళ్ళందరం రైతుల పక్కన నిలబడదాం. ఈరోజు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బద్వేల్ నియోజకవర్గానికి నేను అభివృద్ధి చేశాను అంటారు, కానీ రైతుల్ని మర్చిపోయినారు. అందుకే నేను కోరేది ఒకటి, ఈ జలజీవన్ మిషన్ నుంచి తాగునీరుతో పాటు ఈ ఉన్న ప్రాంతాల అభివృద్ధి కోసం మీరిద్దరు వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అనుకోని ఈ రోజు వరకు వీరారెడ్డి గారి అభిమానులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషమైన దినం, ఎందుకంటే కష్టపడి ఎంతోమంది మాతో నడిచినారు. పెద్దయిన వీరారెడ్డి గారి నుంచి కుటుంబం మీద ఒక నమ్మకం పెట్టుకొని కడప జిల్లాలో కానీ ప్రాంతంలో బద్వేల్లో కానీ చాలామంది మాతో పాటు నడిచిన వాళ్ళందరికీ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మేమందరం ఇక్కడున్న జిల్లా వాళ్ళందరి సహకారంతో నాయకులు, ఎమ్మెల్యేలు అందరినీ కోరడం మేరకు ఈరోజు డిసిసి బ్యాంకుగా సూర్యనారాయణ రెడ్డి గారికి ఈ పదవి ఎంతో సంతోషాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా నూతనంగా డిసిఎంఎస్ చైర్మన్గా వచ్చిన జయప్రకాష్ అన్న కూడా కొద్దికాలం పక్షం ఉన్నాం, అన్నతో పాటు పాదయాత్ర నడిచినప్పుడు ఈరోజు ఇద్దరు